చేరువచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మనం ఆయన స్తుతింపబద్ధులమై ఉన్నాం. లైవ్లో వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన అత్యంత విలువైన నామమును బట్టి నేను మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారం మనందరూ ఈ విధంగా కూడుకున్నాం. చాలామంది ఇప్పుడు మన మధ్యకి రాకపోయినా ఆల్రెడీ లైవ్ పెట్టుకొని వింటూ వస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆదివారం వచ్చిందనగానే మనందరికీ ఒక ఆనందం ఏంటంటే మా ఆత్మీయులు మేము చూసుకోవచ్చు, ఆత్మీయులతో కలిసి కూర్చొని ఎన్నో మాటలు నేర్చుకోవచ్చు అనే ఒక ధైర్యం, భరోసా ఉంటుంది జీవితానికి. అది ఎప్పుడు జీవితంలోంచి వెళ్ళిపోనివ్వకండి. అదొక్కటి మాత్రమే కాదు, దేవుని మాటల దగ్గర మనం ఎప్పుడు కూర్చున్నా ఆ మాటలు మనల్ని బలపరుస్తాయి, స్థిరపరుస్తాయి, సరిచేస్తాయి. దేవుని వాక్యానికి ఒక భక్తుడు ఇలాంటి శ్రేష్టతని ఆపాదించవచ్చు, మనం దానికి ఉన్న శ్రేష్టతల్ని ఎలా చెప్పొచ్చు అని ఒక పెద్ద కొటేషన్ రాశాడు. అంటే అన్నీ మాట్లాడుకోవడానికి చాలా పెద్దది ఉంటుంది కానీ అది ఒకసారి దాన్ని నేను చిన్నగా మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యము మధురమైంది, దేవుని వాక్యము శ్రేష్టమైంది, దేవుని వాక్యం రుచి కలిగింది, దేవుని వాక్యం బలమైంది, దేవుని వాక్యం సజీవమైంది, దేవుని వాక్యం స్ఫటికం లాంటిది, దేవుని వాక్యము మధురమైనది, అద్భుతమైన రుచి కలిగింది, దేవుని వాక్యము స్వస్థపరిచేది, దేవుని వాక్యం స్థిరపరిచేది, దేవుని వాక్యం నిలబెట్టేది, దేవుని వాక్యం పడిపోయిన వాళ్ళని తిరిగి కట్టేది, దేవుని వాక్యము అత్యంత న్యాయమైంది, శ్రేష్టమైంది, బహు విశిష్టమైంది. ఇలా ఎన్నో పదాలు మనం దానికి పెట్టినా ఎక్కడో చోట ఇంకా మిగిలిపోద్ది కదా, అవునా కదా? దేవుని వాక్యం అంత శ్రేష్టమైంది. కానీ విచారం ఏంటంటే శ్రేష్టమైన వాక్యం ఈరోజు మతం 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 అని పేరు పెట్టుకొని జనాలందరూ కూడా మాట్లాడేట్టుగా నిలబడిపోతుంది. ఎవరి వల్ల అంటారు? సేవకుల వలన, విశ్వాసుల వలన, అర్థం చేసుకోలేని వాళ్ళ వలన, ఎవరి వలన? అందరు ఇందులోకి వస్తారు పిల్లలు, అందరు ఇందులోకి వస్తారు. ప్రతి ఒక్కళ్ళు తమ వంతు పాత్ర పోషిస్తూ సమాజాన్ని నిర్మిస్తున్నాం. మన తర్వాతి తరాలు ఏర్పడాలంటే మనం ఇచ్చే చరిత్రతోటి, మనం మిగిల్చిన చరిత్రతోటి వాళ్ళు ఏర్పడుతున్నారు, అంతే కదా? మన ముందటి తరాల నుంచి చరిత్ర తీసుకున్నాం. మన ముందటి తరాల నుంచి ఎన్నో విషయాలని సంపాదించుకొని ఈరోజు మనం ఇంత నేర్చుకుంటున్నాం. రేపొద్దున మన తర్వాత తరాలు ఖచ్చితంగా మన తర్వాత తరాలు మన నుంచి ఎంతో నేర్చుకుంటాయి, మన నుంచి ఎంతో తీసుకుంటాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ అలాంటి విశేషమైన తరువాతి తరాలని నిర్మించాల్సిన వారై ఉండగా, తర్వాతి సమాజాన్ని నిర్మించాల్సిన వారై ఉండగా, ఎందుకో మరి ఎక్కడో తమ యొక్క ప్రవర్తనలో, తమ యొక్క నడవడికలో, నడతలలో, నడకలలో స్వచిత్తానికి లోబడుతున్నారో, స్వార్థానికి లోబడుతున్నారో, దేవుని చిత్తాన్ని కనీసం పట్టించుకొని వారుగా ఉన్నారో తెలియదు. కానీ దేవుని యొక్క కోరికను తీర్చకుండానే, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండానే మన జీవితాలు సంవత్సరాలు సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. విశేషమైంది, శ్రేష్టమైంది దేవుని వాక్యం. కానీ అది ఎందుకో మన బ్రతుకుల్లో క్రియ జరిగించట్లేదేమో, మన వల్ల ఇంకొకరి జీవితంలో క్రియ జరిగించట్లేదేమో. ఎందుకంటే చెప్పాను కదా, దేవుని వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టత నీ జీవితానికి నువ్వు ఆపాదించుకోవడానికి ఏదో నీకు అడ్డుపడుతుంది. ఆ క్వాలిటీస్, ఎథిక్స్, విలువలు నీ బ్రతుకులో నువ్వు చూపించుకోవడానికి నీకేదో అడ్డుపడుతుంది. అలా అడ్డుపడుతుంటే దేవుని కార్యాలు గొప్పగా జరగవు. ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం, నేను మీకు పేరు గుర్తు చేయగానే మీరు తప్పక నాకు అది చెప్తారనుకుంటున్నాను. ఈ సందర్భం గుర్తు చేయగానే మీకు తప్పక అది గుర్తొస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక అద్భుతమైన సేవకుడు. తన జీవితంలో దేవుని కోసం బతకడం తప్ప ఇంకోటి ఏమీ లేదనుకున్నాడు. ఏం చేయాలి మరి? దేవుని కోసం పని చేయాలి. ఏం చేయాలి? దేవుని మాటల్ని, విశేషమైన ఆ విలువైన లోతైన మాటల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటే ఆయన దగ్గర ఆశ ఉంది కానీ అవకాశం లేదు. బికాస్ దేవుని మాటలు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేటటువంటి రోజులవి. దాన్ని టచ్ చేయడానికి కూడా ఎవ్వరూ సాహసించలేరు. అలాంటి భీకరమైన రోజులు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనో తెలుసా? ఓ అధికారులారా, ఓ గొప్ప గొప్ప పోపులు,
ఓ అద్భుతమైన మత పెద్దలారా, మీరు ఒకవేళ నాకు టైం ఇస్తే, ఓ మత పెద్దలారా మీరు ఒకవేళ నాకు కొంచెం టైం ఇస్తే, ఇంగ్లాండ్ దేశంలో పొలం గట్ల మీద చిన్న చిన్న దూడల్ని మేపుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో ఒక్కడిని తీసుకొచ్చి దేవుని మాటలు పట్టుకొని ముట్టుకొని అనేకులకు వాటిని ప్రకటించేలాగా నేను మార్చగలుగుతాను అన్నాడు. ఆయన ఎవరో తెలుసా? బైబిల్ ట్రాన్స్లేషన్ కోసం చర్మం ఒలిపించుకున్న, రాటకు కట్టి కాల్చివేయబడినటువంటి భక్తుడు విలియం టిండేల్. ఈరోజు నా ప్రసంగం మొదట్లోనే, ప్రారంభంలోనే ఆయన గురించి నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఆ భక్తుడు ఇచ్చినటువంటి, విసిరినటువంటి సవాల్ చూడండి మత పెద్దలకి. ఏమని సవాల్ విసిరాడు? మీరు నోరు మూసుకుని కూర్చోండి, టైం ఇవ్వండి నాకు. మీరు నోరు మూసుకుంటే మీరేదో గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు, మీరే మొత్తం సబ్జెక్ట్ అంతా మాకే తెలుసు అనుకుంటున్నారు, దేవుని గ్రంథాన్ని ముట్టుకోవడానికి మేమే అర్హులం అనుకుంటున్నారు కదా. నోరు మూసుకుని మీరు అలా కూర్చొని నాకు టైం ఇవ్వండి. ఒక చిన్న పిల్లాన్ని, అంటే ఒక యవ్వనస్తుని దేవుని మాటలు వెళ్ళి తాకుతాయి. ఆ బిడ్డ ఖచ్చితంగా దాన్ని ముట్టుకుంటాడు, అనేకులకు దాన్ని చెబుతాడు. అలా నేను తయారు చేస్తాను, అలా నేను తయారు చేస్తాను, అంత శక్తి ఉంది దేవుని మాటల్లో. మీరు రెడీయా అని అడిగాడు. అందుకే అవతలకి బాగా మంట ఎక్కువైందనమాట, కడుపు బాగా మండిపోయింది. అతన్ని అలా ఉంచలేకపోయారు, ఏదోలాగా అతన్ని తీసేద్దామని చాలా విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అతని మీద కక్ష కట్టారు. ఈ సందర్భం ఈరోజు నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే ప్రియులారా, దేవుని వాక్యము అత్యున్నతమైన శ్రేష్టతలు ఉన్న దేవుని వాక్యము ఈరోజు మన చేతుల్లోకి వచ్చేసరికి దీని శ్రేష్టత మనం పట్టుకోవడం వల్ల తగ్గిపోతుందా? ఒక్కసారి ప్రతి విశ్వాసి ఆలోచించుకోవాలి. నువ్వు పట్టుకోవడం వల్ల దీని శ్రేష్టత తగ్గిపోద్దా? తగ్గదు. దీన్ని ఎవరు ముట్టుకుంటే, దీన్ని ఎవరు తాకితే వాళ్ళు పవిత్రులు అవుతారు, వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు. దీని గురించి అర్థం కాక మంచి గొప్ప బైబిల్లే. నాకు చాలామంది కామెంట్స్ చేస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. రోజు తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంత గొప్ప దేవుని గ్రంథమా నువ్వు పట్టుకున్నావు, మళ్ళీ పట్టుకుంటే పవిత్రం అయిపోతున్నావు అంటారు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు కామెంట్స్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మన దృష్టికోణాన్ని బట్టి ఎదుట వ్యక్తులు కానీ, ఎదుట సందర్భాలు కానీ, ఎదుట ఉన్నది ఏదైనా మనకు అర్థమవుతుంది. నువ్వు తప్పుడు దృష్టితో చూస్తుంటే నీకు అలాగే అర్థమవుతుంది. నువ్వు సద్భావన కలిగి ఉంటే నీకు ఉన్నతంగానే అర్థమవుతుంది బైబిల్ ఎప్పుడు. బికాస్ దాని వెనుక ఉన్నది, దాని ఉద్దేశం వెనుక ఉన్నది, దాని నిర్మాణం వెనుక ఉన్నది. ఇది ఇలా నిలబడి తరాలు యుగాలు గడిచిపోయిన కొట్టుకెళ్ళిపోకుండా, చెదలు పట్టకుండా ఈ రోజుకి నీకు నాకు అందగలుగుతుంది అంటే దీని వెనక ఉన్నది దేవుని యొక్క అద్భుతమైన అదృశ్యమైన హస్తం. ఆయన లేకుండా ఈరోజు మనకి ఇది రాదు ప్రియులారా, ఇది రాదు. ఆయన ఎంతో సంకల్పించాడు. ఎప్పుడో కొట్టుకెళ్ళిపోవాల్సింది. ఏమండి, 100 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి, చాలా చరిత్ర మిస్ అయిపోయింది, అవునా కదా? 200 ఏళ్ళ వెనక్కెళ్ళండి, చాలా చరిత్ర మిస్ అయిపోయింది. ఒకప్పుడు మన లాంగ్వేజ్, మన పద్ధతులు, మన తెలుగు భాష లిపి ఎలా ఉండేదా? ఉండేది కాదు. చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అంటే వందల ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుంటే బోళ్ళంత చరిత్ర మిస్ అయిపోతుందే. మరి బైబిల్ ఒక్కటి ఇప్పటికీ చెరిగిపోకుండా, చెదిరిపోకుండా ఎలా నిలిచిపోయింది? మతం అంటూ దీని మీద వేళలా విషం కక్కడానికి ట్రై చేస్తున్న వాళ్ళందరినీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు తీసుకునే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యం అత్యంత శక్తివంతమైంది. ప్రజలను మతంలో నిలబెట్టేది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా మేము క్రైస్తవ మతంలో ఉన్నాం అనుకుంటూ చట్టం గీసుకుని అందులో ఉంటే ప్లీజ్ దయచేసి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీరు మతంలో లేరు, మతం కాదు ఇది, మతంలో లేరు. మనం కొన్ని అజ్ఞానపు ఆచారాలలో ఉండిపోమ్మని మనల్ని బలవంతం చేసేది మతం, కానీ ఇది మతం కాదు. అవునా? ఇది మిమ్మల్ని బలవంతంగా అజ్ఞానంలో ఉంటుందా? లేదు కదా. ఇది విశేషమైన శక్తివంతమైన మార్పుని నీలో తెస్తుంది. ఇంచుమించు 2-3 వారాల క్రితం అనుకుంటా నేను ఇక్కడ నిలబడి ఒక చక్కటి టాపిక్ని మీతో షేర్ చేసుకున్నాను. గుర్తుందా ఎవరికైనా? ఏంటది? వెరీ గుడ్, చాలా బాగా గుర్తుంది మీకు. సంతోషం. మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీరు ధ్యానించారు. కనీసం ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 సార్లు అయినా గుర్తు చేసుకున్నారు. నన్ను మర్చిపోయిన పర్లేదు, ప్రసంగాన్ని మీరు గుర్తు చేసుకుని ఉంటారు. సంతోషం. ఓకే, దేని గురించి మనం మాట్లాడుకున్నాం? స్పర్శ. ఏ స్పర్శ? తాకిడి. బైబిల్ ప్రకారంగా తాకిడికి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంది. పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం వరకు స్పర్శకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడు. అందుకే మనం నేర్చుకున్నాం, బలిపీఠము
అర్పణ. బలిపీఠాన్ని ఏది తాకినా ఆ అర్పణ ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. వెరీ గుడ్. బలిపీఠాన్ని తాకే ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది. అలాగే మనం దాని నుంచి ఎంతో నేర్చుకుని కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తాకినది ఏదైనా స్వస్థపరచబడింది, సరిచేయబడింది, నిలబెట్టబడింది, పరిశుద్ధపరచబడింది. ఇది మనం నేర్చుకున్నాం కదా. అందుకే ప్రభు ఆ రోజు మతంలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఒక క్వశ్చన్ వేశారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 19వ వచనము. చదవండి. అవివేకులారా, అంధులారా, ఓ గుడ్డోళ్ళారా అని పిలుస్తూ అంటున్నాడు. ఎవరిని ఇంతకీ? శిష్యుల్నా? వినడానికి వచ్చిన జనాలనా? ఈయన ఎవరిని సంబోధిస్తున్నాడు ఇలాగా? ఎవరో ఒక అతను అంటున్నాడు, యేసుక్రీస్తు టీచింగ్ స్టైల్ గురించి ఏదో గొప్పగా మాట్లాడేస్తారు క్రిస్టియానిటీలో, యేసుక్రీస్తు చాలా గొప్పగా టీచ్ చేశాడని. ఆయన వినడానికి వచ్చిన వాళ్ళని గుడ్డోళ్ళారా అని పిలిచాడు. ఏం గొప్ప టీచర్లేండి అన్నాడు. ఆయనకు అర్థం కాదు ఏంటంటే, ఆయన వినడానికి వచ్చిన వాళ్ళని, అమాయక ప్రజల్ని టార్గెట్ చేయలేదు. ఎవరిని మాట్లాడుతున్నాడు ఇలాగా? నిజంగా కళ్ళు మూసుకుపోయిన గుడ్డోళ్ళు ఉన్నారు కదా, మాకే మొత్తం తెలుసు, మేమే చాలా గ్రేట్, మా తర్వాతే మొత్తం ఎవరైనా, మేము వస్తున్నామంటే మీరు ఇలా తల దించుకుని నడవండి, మమ్మల్ని టచ్ చేయడానికి కూడా మీరు దగ్గరికి రాకూడదు, మేము చాలా గొప్పోళ్ళం, మేము డైరెక్ట్ పరలోకం నుంచి కిందకు వచ్చేసాం, దేవుడు తర్వాతే మేము, అంటే మిగతా వాళ్ళు ఎవరు కాదు, దేవుని వాక్యం కూడా కాదు, మేమే ఇంకా అనే ఫీల్లో ఉంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? అంధులారా, అవివేకులారా అంటారు. అర్థం ఏంటండి? వివేకం లేని వాళ్ళలారా, మీకు వివేకం లేదు, చచ్చిపోయింది, చంపేశారు దాన్ని, మీరు గుడ్డోళ్ళు అయిపోయారు. అందులారా, అవివేకులారా, ఏది గొప్పది అనుకుంటున్నారు మీరు? అర్పణమా, బలిపీఠమా? తర్వాత చెప్పండి, తర్వాత ఏమంటాడు? అర్పణమా, బలిపీఠమా? ఒట్టయితే పెట్టేసుకుంటున్నారు, మీ స్వార్థానికి ఏమో వాడేసుకుంటున్నారు, కానీ ఏది గొప్పది? అర్పణను తీసుకొచ్చినప్పుడు దాన్ని పవిత్రపరిచే బలిపీఠం గొప్పది కాదా? అదే కదా పాత నిబంధన మనకు నేర్పించింది, అదే కదా దేవుని ధర్మశాస్త్రంలో ఉంది. మీరేంటి దీన్ని ఎలా మార్చేశారు అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నారు. యేసుక్రీస్తుకి స్పర్శ యొక్క విలువ తెలుసండి, జాగ్రత్తగా వినవండి. యేసుక్రీస్తుకి తాకిడి యొక్క విలువ తెలుసు. అందుకే ఆయన జీవించిన సంవత్సరాలన్నింట్లో, ఆయన పరిచర్య చేసిన సంవత్సరాలన్నింట్లో ఆయన ఒకే రకపు తాకిడి మనకు చూపించలే. ఆయన తాకిడిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నేను మీకు అది అలా అంటే బిఫోర్ లాస్ట్ వీక్ అనుకుంటా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఆయన తాకిడిలో కనికరపు తాకిడి, ప్రేమపూర్వకమైన తాకిడి, ఆదరణతో కూడిన తాకిడి, క్షమించే తాకిడి, నెక్స్ట్ మల్కు చెవిని తీసుకొచ్చి అంటించాడు, మల్కుని టచ్ చేశాడు. మల్కుని ఇలా టచ్ చేసినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో టచ్ చేశాడు? పేతురు చేసిన తప్పుని సరిచేస్తూ, పేతురు చేసినటువంటి పొరపాటును రీప్లేస్ చేస్తూ, అంటే పరిహారపు తాకిడి. ఎన్ని తాకిళ్ళు ఉన్నాయో చూసారా? యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అంతా మనం చూస్తే అంటరాని వాళ్ళు, ముట్టుకోకూడదు అనుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు. ఆయనకు వచ్చిన పేరేంటి చెప్పండి? ఆయనకి ఏం పేరు వచ్చింది ప్రియులారా? ఏం పేరు సంపాదించుకున్నాడు ఆయన? గ్రేట్ స్పీకర్ అని ఎవరు ఆయన బతుకున్నప్పుడు పిలవలే, అంటే ఆయన భూమి మీద నడయాడినప్పుడు పిలవలేదు. చాలా అద్భుతమైన వాడు అని పిలిచిన వాళ్ళు, గొప్ప గొప్ప పేర్లు ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయనకి ఎక్కువ, ఆయనకి ఏమొచ్చిందండి? ఆయనకి అవమానమా, రాజపూజ్యమా? ఏమొచ్చింది యేసుక్రీస్తుకి? ఎస్, అవమానమే వచ్చింది. ఆయనకి ఏమీ లాభం రాలేదు, నష్టమే ఎక్కువ వచ్చింది. అయినప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళి కూర్చోడానికి ఇష్టపడ్డాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి ఇష్టపడ్డాడు? ఎవరు తిరిగేవారు ఆయనతో పాటు? ఎప్పుడు వేశ్యలు ఉన్నారట, నెక్స్ట్ సుంకర్లు ఉన్నారు, వెరీ గుడ్, పాపులు ఉన్నారు. పరిచయుల్లో కూడా కొంతమందిని ఆయన మార్చినట్టు మనకు కనిపిస్తుంది. శాస్త్రులు కూడా కొంతమంది వచ్చారు, దగ్గర దాకా వచ్చారు. అలాగా అంటే ఆయన అంతగా అట్రాక్ట్ చేశాడు. ఆయనకున్న కెపాసిటీ అలాంటిది. అలాంటి తాకిడి ఉన్నప్పుడు ఆయన దగ్గర, ఆయన యొక్క విలువైన మాటలు ఈరోజు మన దగ్గర లిటరల్లీ వాక్యము అనగానే అక్షర రూపంలో మన దగ్గరకు వచ్చేసింది కదా. ఒకప్పుడు ఆయన భౌతికంగా తాకి స్వస్థపరిచాడు. ఈరోజు ఆయన మన కంటికి కనిపించట్లేదు. ఆయన భౌతిక రూపంలో మన దగ్గర ఎలా కంటికి కనిపించి ఉన్నానని అనట్లేదు, కానీ
మన విశ్వాసమును బట్టి, లేఖనం ఇచ్చిన ఆధారాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? నా ప్రభు నాతో ఉన్నాడని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన తాకిడి యొక్క శక్తి అలాంటిది. పాత నిబంధన నుంచి మీరు చూస్తే స్పర్శ యొక్క విలువను దేవుడు ప్రజలకు అర్థం చేయించడానికి చాలా గొప్పగా వాళ్ళకి అది నేర్పించాలనుకున్నాడు. మీరు గమనించండి, ప్రవక్తల ద్వారా వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించాడు. ప్రవక్తలు వెళ్ళి ఎన్నో చెప్పారు వాళ్ళకి. ఎంతో మార్పు వాళ్ళలో తీసుకురావడానికి ప్రవక్తలు కష్టపడ్డారు. అందులో ఎహెచ్కేల్ అనే ఒక ప్రవక్త, ఎహెచ్కేల్ గుర్తున్నాడు కదా మీకు? ఎహెచ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైన ప్రవచనాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఎహెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. దయచేసి అందరు తీసి చదవండి. ఎహెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనము. ఎస్, ఇది ఏ టెన్స్? ఇది ఎప్పుడు ఇస్తా అంటున్నాడు? ఫ్యూచర్లో, భవిష్యత్తులో మీకు నేను ఇస్తాను. ఏమిస్తాను? దేవుడు ఏమిస్తా అన్నాడు? నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెనిస్తా అంటున్నాడు. దేని ద్వారా తీసేస్తాడు? టచ్ చేస్తాడు. ఆయన స్పర్శ అలాంటిది. ఏదైనా దేవుడు తాకితే అది పవిత్రమవుతుంది. దేవుడు తాకితే అది శక్తివంతమవుతుంది. దేవుడు తాకితే అది విశిష్టమవుతుంది. దేవుడు తాకితే ప్రత్యేకమైనది అవుతుంది. దేవుడు అక్కడ పాత నిబంధనలో దేన్ని తాకుతానంటున్నాడు? హృదయాన్ని తాకుతానంటున్నాడు. మీకు గుర్తుందా? సౌలు రాజుగా ఉన్న కాలంలో ఆయన ఎంపికని ప్రారంభంలో చాలామంది ఒప్పుకోలేదు. సౌలుని రాజుగా దేవుడే ఎంపిక చేస్తే కొంతమంది ఒప్పుకోకుండా, వీడేంటి పనికి మాలినవాడు, లెక్కలేని ఒక గోత్రంలోంచి వచ్చినవాడు మమ్మల్ని పరిపాలిస్తాడా అన్నట్టు ఏసడించుకుని వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రమే ఆయనను వెంబడించారట. ఆ కొంతమంది ఎవరో తెలుసా మీకు? వాళ్ళు చిన్నోళ్ళు కాదు, శూరులు. ఆ సందర్భం మీరు చదవండి సమూయేలు గ్రంథంలో. నేను రిఫరెన్స్ చెప్పట్లేదు. ఎవరికైనా వెతికితే తర్వాత అయిపోయిన తర్వాత ఎవరికైనా దొరికితే వెతికినప్పుడు నాకు వచ్చి చెప్పాలి మీరు. ఇది ఒక చిన్న టాస్క్ అనుకోండి మీకు. శూరులైన వారు సౌలుని వెంబడిస్తే ఆ శూరుల యొక్క ప్రత్యేకత ఏంటో నేను చెప్తాను వినండి. వారు దేవుని చేత హృదయ ప్రేరేపణ కలిగిన వారై సౌలుని వెంబడించారు. అంటే ఇప్పుడు వాళ్ళని దేవుడు ఎక్కడ తాకాడు? హృదయాన్ని తాకాడు. దయచేసి ఈ మాటలు మీరు లోతుగా సీరియస్గా తీసుకోవాలని నేను మీ అందరినీ బతిమాలుకుంటున్నాను. బికాస్ నేటి క్రైస్తవ్యం అంతా కూడా పై హంగులకు, ఆర్భాటాలకు, పైన భౌతికమైన మార్పులకు, భౌతికమైన ఆశీర్వాదాలకు లోబడిపోయి దేవునికి దూరం అయిపోతున్న రోజులు మనం చూస్తున్నాం ప్రియులారా. కానీ దేవునికి కావాల్సింది ఆనాడైనా ఈనాడైనా ఆయన వెతుక్కుంటున్నాడు. తెలుసా మీకు? ఏమని వెతుక్కుంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించువారు కలవారై ఉండాలని, వారు అట్టివారై ఉండవలెనని ఆయన వెదకుచున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చిన్ని మాటలు ఫుట్ నోట్లో రాసి పెడతాడు. అన్నాడు ఆ వేశ్యతో మాట్లాడుతున్న సందర్భం తీసుకొని, వారు అట్టివారే కావాలని దేవుడు వెతుకున్నాడంట. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలని. క్రైస్తవ్యం దేవుని తాకిడి భౌతికంగా ఉంటే చాలు అనుకునేట్టు అయిపోయారు. ప్రభా నన్ను తాకవా, నన్ను స్వస్థపరచవా, ఈ ప్రార్థనల దగ్గరే ఆగిపోయారేమో. నో డౌట్ ఎట్ ఆల్, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన తప్ప ఎవరండి స్వస్థపరిచేది? ఆయన కంటే గొప్పగా ఎవరైనా స్వస్థపరచగలరా? ఆయన పరమ వైద్యుడు. అయితే ఒక విషయం మనం మర్చిపోకూడదు, ఆయన భౌతికంగా శరీరాన్ని ఎంత స్పీడ్గా అయితే స్వస్థపరుస్తాడో ఆత్మని అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాడు స్వస్థపరచడానికి. పాపం అనే రోగం నీలోంచి పోవాలి అని, అవిధేయత అనే రోగం నీలోంచి పోవాలని, నీ స్వచిత్తం నీలోంచి పోవాలని, ఈర్ష్య, ద్వేషం, కలహం, నిన్ను నువ్వే హెచ్చించుకోవడం, నీకు నువ్వే గొప్పగా కనబరుచుకోవడం, నువ్వు మాత్రమే గ్రేట్ అనుకోవడం, ఇలాంటి నీచమైన నికృష్టమైన దుర్బుద్ధులన్నీ పోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే రాతి హృదయాలు మీలో ఉండొద్దు. అసలు ఈ మాట చదివినప్పుడల్లా మీకు ఆశ్చర్యం రావాలి. రాతి హృదయం ఏంటి? గుండె గట్టిగా అయిపోతే మామూలుగా భౌతికంగా ఆలోచిద్దాం, జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఎస్, గుండె ఎలా ఉంటుంది? లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడు అది మెత్తగానే ఉంటుంది. అది మెత్తగా ఉన్నప్పుడే మనం బాగుంటాం. ఒకవేళ అందులో ఉన్న నరాలు ఏమైనా కొవ్వు పట్టేసి దాంట్లో ఉన్నటువంటి ఆ లోపల ఉంటాయి కదా చిన్న చిన్న రక్తనాళాలు,
కొవ్వు పట్టి ఒకవేళ పెళుసుబారిపోయినాయి అనుకోండి, పెళుసుబారిపోయి టైట్గా అయిపోయినాయి అనుకోండి, ఏమైపోతాడు మనిషి? హార్ట్ స్ట్రోక్ అలాగే వచ్చింది కదా మరి. అంటే జస్ట్ నేను మీకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. మానవ హృదయం ఎప్పుడు మెత్తగా ఉంటుందో అప్పుడే దేవుని మాటలనే విత్తనాలు ఆ హృదయంలో పడి సాగుబడి జరుగుతుంది. సాగుబడి జరిగినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి, దేవునికి ఫలాలు వస్తాయి. దేవుని యొక్క అద్భుతమైన సంకల్పం అది. దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఇక్కడికి వస్తే పరిశుద్ధాత్ముడు దాన్ని నెరవేర్చి దాన్ని కొనసాగించి కార్యం జరిగించాడు. అంటే హృదయం లోపల కార్యం జరిగిస్తున్నాడు. ప్రియమైన అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెమ్మలారా, తమ్ముళ్ళారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ఎంతోమందిని టచ్ చేయడం మనం చూసాం కదా. శవాన్ని ముట్టుకున్నాడు ఆయన, అంటరాని వాళ్ళని ముట్టుకున్నాడు ఆయన. వీళ్ళు మనకు వద్దు బాబోయ్ అని యూదులు ఎవరినైతే తరిమేసి దూరం పెట్టేస్తున్నారో వాళ్ళని ముట్టుకున్నాడు. ఇక వీళ్ళు అసహించుకోవాలి, వీళ్ళు చాలా నీచులు అనేవాళ్ళని ముట్టుకున్నాడు. అంటే అప్పటికే కట్టినటువంటి ఎన్నో కోటలను ఆయన పటాపంచలు చేసేసాడు. అప్పటికే శాస్త్రులు, పరిసయ్యులు గొప్ప మతం అనుకుంటూ కట్టుకున్నటువంటి ఆ కోటలన్నింటినీ ఆయన ఏం చేసేసాడు? పడగొట్టేశాడు. అంటే ఆయన మనకి లిటరల్లీ ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? దేవుడు కోరుకునేది హృదయ తాకిడి. ఏం తాకిడి? హృదయ తాకిడి, హృదయ స్పర్శ. హృదయాన్ని స్పర్శిస్తాడు దేవుడు. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బాప్తిస్మం తీసుకున్నది మొదలు చాలామంది ప్రసంగాలు వినుంటారు, అవునా? ఎన్నో ఫొటోస్ చూసుంటారు, అవునా? వాట్సాప్లో ఎన్నోసార్లు స్టేటస్లు, డీపీలు చూసుంటారు, అవునా? మీ ఫేస్బుక్లో బోల్డ్ అని ఫొటోస్ వస్తాయి మీకు. చెత్త ఫొటోస్ కాదు, వాక్యానికి సంబంధించి అడుగుతున్నా. నెక్స్ట్, ఎన్నోసార్లు మీరు చదువుకుని ఉంటారు, ఓన్గా మీరు చదువుకుని ఉంటారు, బైబిల్ని మీరు ఓన్గా చదువుకుని ఉంటారు. ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చుని మోకరించి ప్రార్థన చేసుకుని ఉంటారు. నేను మిమ్మల్ని ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, మీలో ఎంతమంది హృదయం దేవుని చేత తాకబడింది? పాటల ద్వారానో, పద్యాల ద్వారానో, మాటల ద్వారానో, చూసిన మెసేజెస్ ద్వారానో, చూసినటువంటి ఫొటోస్, పిక్స్ ద్వారానో, ఇమేజెస్ ద్వారానో, మొత్తానికి ఏదో ఒకటి మిమ్మల్ని ఏదో ఒక విధంగా ప్రేరేపించిందా లేదా? ఎప్పుడైనా మీరు ఆ తాకిడికి గురయ్యారా? చేతండి ఒకసారి. నేను ఇన్స్పైర్ అయ్యానండి, నేను తాకబడ్డాను అనేవాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందులో ఏదో ఒక్కటే లేదుగా. నాకండి పాటలు విన్నప్పుడు మాత్రమే దేవుడు తాకుతాడండి, మిగతా టైంలో అసలు నాకు దేవుడికి పెద్దగా సంబంధం లేదు. ఇలా అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పాడడానికే పుడతారు. పాటలు ఇవ్వకపోతే మొఖాలు మార్చుకుంటారు, పాటలు ఇవ్వకపోతే యుద్ధాలు జరిగిపోతాయి, పాటలు ఇవ్వకపోతే ఇంక సహోదర ప్రేమ లేదు, ఇంకేం లేదు, ఐకమత్యం లేదు, రొట్టె ద్రాక్షరసం లేదు, చర్చి లేదు, ఏమీ లేదు. నీకు నాకు టాటా గుడ్ బై అంటారు అంతే. కొంతమందికి వాక్యం ఒకటేనండి, ఇది తప్పితే ఇంకా వేరే ఏది నిన్ను కదల్చదు, వేరే ఏది తాకదు అంటారు. అంటే కొంచెం మూఢత్వంతో మాట్లాడుతుంటారు. నా మాటలు మీరు మరోలా అర్థం చేసుకోవద్దు. వాక్య సంబంధమైన పాటలు కూడా మనిషిని తాకుతాయి. అది రుజువైంది మనందరి జీవితాల్లో, రుజువైంది. ఒక్క మాట చాలు. ఎక్కడో చోట చర్చ్ మీద గోడల మీద రాసి ఉంటాయండి కొన్ని మాటలు, లేదా ఎక్కడో చోట పెద్ద పెద్ద ఫ్లెక్సీల మీద ఉంటాయి. ఒక్క మాట చాలదా మనల్ని నిలబెట్టడానికి? ఒక్క మాట. నేను ఒక చిన్న వ్యక్తి యొక్క సాక్ష్యం మీకు గుర్తు చేస్తాను. ఒక అబ్బాయి, 22 ఏళ్ళ అబ్బాయి రాయలసీమలో ఉంటాడు. అబ్బాయికి ఉన్న ఆశ ఏంటంటే ట్రెక్కింగ్, పర్వతారోహణ. చాలా పేద కుటుంబం. ఎందుకు పర్వతారోహణ చేద్దాం అనుకున్నాడంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి, మంచి మంచి బహుమతులు ఉంటాయి. నెక్స్ట్ అది అతనికి ప్యాషన్, ఇష్టం కూడా. మొదలెట్టాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికి గవర్నమెంట్లో ఏదో ఒక సోర్స్ వచ్చింది, ఒక ఛానల్ తగిలింది, దీనికి హెల్ప్ చేయడానికి సిద్ధమయ్యారు. అబ్బాయి చాలా పట్టుదల కలిగినోడు అని చెప్పేసి అబ్బాయిని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరలో ఉన్న మిగతా పర్వతాలు ఎక్కటానికి వీళ్ళ టీంని తీసుకెళ్లారంట. తీసుకెళ్ళినప్పుడు అబ్బాయి చెప్తున్న కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఏమంటే ఆ పర్వతాలు ఎక్కుతూ ఉన్నప్పుడు దారిలో వీళ్ళకి పుర్రెలు, ఏంటంటే ఆల్రెడీ వదిలేసిన బ్యాగులు, చెప్పులు, షూసు అందులో కూరుకుపోయి కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి ఏం సంకేతాలు ఇస్తున్నాయి వీళ్ళకి? ఇప్పుడు ఈ పుర్రె కనబడుతుంది కదా నాయన, నువ్వు కానీ సరిగ్గా వెళ్ళి దిగి రాకపోతే నెక్స్ట్ పుర్రె నీదే అవుతుంది అని చెప్పడం. ఎంత భయం అనిపిస్తుందండి. అబ్బాయి చెప్తుంటే నిజంగా ఇదేంటంటే యాదృచ్ఛికం అని కాదు, కానీ అక్కడ కూర్చున్నాడంట, మంచినీళ్ళు తాగుతున్నట్ట. ఆ రాయి కింద ఒక చిన్న పేపర్ దొరికిందట. జస్ట్ ఏదో కనబడుతుంటే ఇలా తీశాడు. అప్పుడు ఒక మాట దొరికింది. ఆ మాట చదివాను. ఆ మాటతో వెంటనే నేను
పైకెక్కి మళ్ళీ కిందకు వచ్చేసాను. ఆ మాట ఏంటో తెలుసా అని చెప్తూ అన్నాడు, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తం చేయగలను. అది అతనికి మరి మనం ఎలా తీసుకోవాలో తెలియదు, కానీ అతను ఆ టైంలో దాన్ని ఎలా తీసుకున్నాడు, ఎలాంటి ప్రేరణ పొందాడు, బలం పొందుకున్నాడు. నిజమే కదా, దేవుడు ఉన్నాడు కదా, సరే నేను వెళ్ళొచ్చేస్తాను, నేను ఏదో ఒకటి సాధించాలనుకున్నాను లైఫ్లో, సాధిస్తాను. ఇప్పుడు అలా అని అందరినీ పర్వతాలు ఎక్కి దిగమని ఇదే దేవుడి పని అని చెప్పట్లేదు. మళ్ళీ ఇక్కడ ఇది విని మళ్ళీ ఎలా తప్పుగా మాట్లాడతారు. ఏది మాట్లాడినా తప్పే, ఏది చేసినా తప్పే, ప్రతి దానికి బ్యాడ్ కామెంట్స్, ప్రతిదీ బోతద్దం వేసుకుని చూడడం చాలామందికి అలవాటైపోయింది పాపం. అలాంటి వాళ్ళని చూసి మనం జాలిపడాలి తప్ప ఇంకేం చేయలేం. బట్ నేను చెప్పిన ఈ చిన్న విషయం ఆ తర్వాత అబ్బాయి జీవితంలో జరిగింది చెప్తున్నా. అబ్బాయి మళ్ళీ తిరిగి వచ్చాడు, తన తల్లిని, తన తమ్ముడిని చదివించుకుంటున్నాడు, తన తల్లిని చూసుకుంటున్నాడు. ట్రెక్కింగ్ చేసి వచ్చాడు కాబట్టి గవర్నమెంట్ ఆ అబ్బాయికి ఒక చిన్న ఉద్యోగం ఇచ్చింది, కష్టపడి సంపాదించుకుంటున్నాడు. ఆ డబ్బులతోనే చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ పిల్లాడి మీద మనం తప్పు ఇలా పర్వతాలకి దిక్కకూడదు, ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసి మళ్ళీ వాక్యం అడ్డు పెట్టుకుంటున్నావా, అది మళ్ళీ ఈవిడ చెప్తుంది ఇక్కడ నిలబడి అని అంటారా? అర్థమైందా మీకు నేను చెప్పిన సారం? అర్థమైందా? ఎక్కడో చోట దేవుని మాట మనల్ని తాకుతుందండి, విడిచిపెట్టేసేది కాదు, వృధాగా వెనక్కి రాదట. దేవుని వాక్యం అత్యంత శక్తివంతమైంది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పాత నిబంధన కాలంలో ఒక పర్వతాన్ని చూపించాడు ప్రభు. ఈ పర్వతం దగ్గరికి పైకి నాయకుడు ఎక్కినప్పుడు దేవుని మాటలు తెస్తాడు మీకు అనే ఒక హోప్ ప్రజలకు కలిగించినప్పుడు ఒక రూల్ ఇచ్చాడు, మీరెవ్వరూ ఈ పర్వతాన్ని టచ్ చేయకూడదని. అదే ప్రస్తావన తెస్తాడు హెబ్రీ పత్రికలో పౌలు గారు. చూడండి ఎంత అద్భుతమైన సందర్భం అది, ఒకసారి చూద్దాం. చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకు, అగ్నికి, కారు మేఘానికి, గాఢ అంధకారానికి, తుఫానుకు, బూరధ్వనికి, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఎప్పుడు జరిగింది ఈ సందర్భం? ఎప్పుడు జరిగింది ఈ సందర్భం? మీలో కొంతమంది అపరిచితుల్లాగా మాకు దీనికి సంబంధం లేదని అన్నట్టు ఉనకండలా వచ్చి కూర్చుంటున్నారంటే మొదటి వర్తమానాలలో కూడా ఎన్నో విలువైన సంగతులు చెప్తారు, దాన్ని మీరు స్వీకరించాలి, ఇంటికి వెళ్ళాలి, ధ్యానించాలి. రెండవ వర్తమానంలో ఏం చెప్పారు, దీని మీద ఫోకస్ చేయాలి, స్టడీ చేయాలి. లేకపోతే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది మన భక్తి జీవితం. ఒక మంచి సేవకుడితో, ఆ నార్త్ ఇండియాలో పరిచయం చేస్తున్న ఒక సేవకుడు, ఒక అంకుల్తో నేను మాట్లాడుతుంటే ఈ వారంలోనే ఆయన నాతో మాట చెప్పారు, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది మనసుకి. దయచేసి పెద్దలు మొదలుకొని పిల్లల వరకు వినండి. ఈ రోజుల్లో దేవుని సంఘాలు ఎలా అయిపోతున్నాయి అనుకుంటున్నావమ్మా, నీ అభిప్రాయం ఏంటి చెప్పు అన్నారు. నేను అడిగాను, మీరే చెప్పండి అంకుల్ పర్లేదని. ఆయన ఏం చెప్పాడు తెలుసా, దేవుని సంఘాలు నదిలాగా ప్రవహించాలి, చెరువుల్లాగా ఆగిపోయినాయి అమ్మా అన్నాడు. ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళు కట్టలు కట్టేసుకుని ఇది నా చెరువు, ఇది నీ చెరువు, ఇది నీ చెరువు, ఇది నీ చెరువు అనుకుంటున్నారంట. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? నదిలాగా ప్రవహించాలి. ఆ నది అనేక మంది దాహం తీర్చాలి, ఆ నది అనేక మంది అవసరాలు తీర్చాలి, ఆ నది అనేక మందిని నిలబెట్టాలి. ఆ నది ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని ముంచేయకూడదు, అందరికీ లిఫ్ట్ ఇవ్వాలి. నువ్వు నవ్వుతూ అందరినీ నవ్వించాలి. నీలో జీవం ఉంటే నువ్వు నవ్వుతావు, ఆ జీవంతో అనేకులకు జీవాన్ని ఇవ్వాలి. నువ్వే ఈశ్వర మాదేవుడా అంటే చచ్చిపోయినట్టు బతకూడదు. ఇంకేమిస్తావు? ఇంక పక్కోడికి ఇంకేమి ఇవ్వలేవు కదా. అదేనమాట, అంటే నదిలా ప్రవహించాలి, చెరువులాగా కట్టలు కట్టేసుకుంటున్నారమ్మా ఎవరి కాళ్ళే అనుకుంటు. నిజంగా ఈ మాట నన్ను చాలా బాధ పెట్టిందండి, ఆలోచింపజేసింది. నిజమే కదా, ఇది నాది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాది, నువ్వు వచ్చావంటే అయిపోయావు, నువ్వు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళకండి, అక్కడ వాళ్ళు ఇక్కడ. ఏమర్థమైంది? యేసుక్రీస్తు ప్రభు వారి తాకిడి ఏమర్థమైంది? మన హృదయాలకు ఏం తాకింది? ఇక్కడ చెప్తున్నాడు, పాత నిబంధనలో సీనాయి కొండ దగ్గరికి ఒకనాడు సీనాయి కొండ దగ్గరికి జనాలు వచ్చారట. కొండ పర్వతం ఉందట, జనాలు వచ్చారట. అయితే ఆ పర్వతం యొక్క లక్షణాలను చెప్తున్నాడు. మీరు అలాంటి స్థితికి రాలేదు. ఇప్పుడు మీరు స్పృశించి తెలుసుకొనదగినట్టు చదవండి, ఒకసారి మనస్ఫూర్తిగా చదవండి ప్లీజ్. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకు, అగ్నికి, కారు మేఘానికి, గాఢాంధకారానికి, తుఫానుకి, బూరధ్వనికి, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైన ఆ కొండను తాకిని ఎడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకున్నారు. అయితే మీరు ఎక్కడికి వచ్చారంటున్నారు? కిందికి చదవండి, 24 చూద్దాం, సమయం లేదు. 24 చూద్దాం. కొత్త నిబంధనకు మీరు వచ్చారు, మధ్యవర్తి దగ్గరికి మీరు వచ్చారు. ఎవరా మధ్యవర్తి? దేవునికి నరులకును మధ్యవర్తి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు దేవుని కుమారుని దగ్గరకు వచ్చారు. కొత్త నిబంధనకు
జ్యేష్ఠుల సంఘానికి, రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవానికి అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు వచ్చారు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వచ్చారు. సంఘం యొక్క పరిస్థితి చెప్తున్నాడు. ప్రోక్షించబడిన వారి యొక్క స్థితి ఎలా ఉండాలో ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రియులారా, మీరు అలాంటి స్థితికి వచ్చారు. మీ అందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చారు. ఆయన మధ్యవర్తిగా మీ భారాన్ని మోసుకుంటూ ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడే, అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఒకప్పుడు కొండను తాకితే శిక్ష. ఆ కాలంలో ఆ కొండను తాకినంత మాత్రాన వాళ్ళు కీడే పొందుకున్నారు, మేలు పొందుకోలేదు. కానీ ఇక్కడ కొత్త నిబంధనలు ఎలాంటి చోటకు మీరు వచ్చారంటున్నాడు. యేసు వచ్చి మిమ్మల్ని తాకితే మీకు మేలు. యేసుక్రీస్తు జీవితం అంతా చూడండి. ముట్టుకోవద్దు అని పెద్దోళ్ళు చెప్పిన, అంటే వాళ్ళ పెద్దోళ్ళు చాలా నీచమైన ఆచారాలు ఏవైతే పెట్టారో యూదా మత సంప్రదాయంలో, వాటన్నిటిని పటాపంచలు చేయడానికి యేసుక్రీస్తు నిలబడ్డాడు. నేను మొన్ననే మళ్ళీ చెప్తున్నాను, శవాలను యూదులు ముట్టుకోరు, తృణీకరించబడిన వాళ్ళ దగ్గరికి యూదులు వెళ్ళరు. కానీ యేసుక్రీస్తు ఉపమానాలు, ఆయన టీచింగ్ స్టైల్ ఎంత అద్భుతం అంటే, మీకు గుర్తుందా? ప్రపంచంలో యేసుక్రీస్తుని ఇష్టపడని వాళ్ళు కూడా ఆయన చేసిన ప్రసంగాన్ని, ఆయన చేసిన ఉపమానాలను కొన్నింటిని శబాష్ అంటారు. ఆయన చేసిన ఉపమానాల్లో కొండ మీద ప్రసంగం, విశ్లేషకులు, విమర్శకులు సైతం యేసుక్రీస్తుని శబాష్ అని మెచ్చుకునే ఒక గొప్ప ప్రసంగం ఏంటండి అది? కొండ మీద ప్రసంగం. ఇంకొకటి, నార్మల్గా బైబిల్ గురించి పెద్దగా తెలియని వాళ్ళు కూడా మాట్లాడేటటువంటి ఒక చిన్న ఉపమానం ఉంటుంది, ద గుడ్ సమరిటన్, మంచి సమరయుడు. ఇంతకీ మంచి సమరయుడు అనే ఉపమానం నీకు నాకు నచ్చింది, ఆనాడు యూదులకు నచ్చిందంటారా? నచ్చిద్దా? ఎందుకు నచ్చదు? ఒక వ్యక్తి పైనుంచి కిందికి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. మధ్యలో దొంగలు పడ్డారు అతని మీద, శుభ్రం కొట్టేశారు, లాక్కుని వెళ్ళిపోయారు. కొన ప్రాణంతో, గాయాలతో కొట్టుకుంటూ పడుకుని ఉన్నాడు. ఇంకా ప్రాణం పోద్దేమో అనుకున్నాడు. ఈలోపు మహామహులు అందరూ వచ్చేసి, పరిచయులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, యాజకులు వచ్చారు, అధికారులు వచ్చారు. మన భాషలో చెప్పాలంటే బడా సేవకులు అనుకుందాం, గొప్ప గొప్ప అధికారులు అనుకుందాం, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అనుకుందాం, ఇంకొంచెం ముందుకెళ్ళి పోపులు అనుకుందాం కాసేపు. వాళ్ళందరూ వచ్చి చూసేసి వెళ్ళిపోతే ఎవరు కూడా పట్టించుకోలేదట. చివరికి ఎవరు వచ్చారు? సమరయుడు అంటే ఎవరు? తృణీకరింపబడినవాడు. సమరయుడు అంటే ఎవరు? వెలివేయబడినవాడు. సమరయుడు అంటే ఎవడు? వెనకబడినవాడు. అస్పృశ్యత, టచ్ చేయడానికి ఇష్టపడని ఒక పదం. మీకు గుర్తుందా? 80s కిడ్స్ 90s కిడ్స్ ఎవరైనా ఉంటే మీ టెక్స్ట్ బుక్లు వెనకాల చిన్నప్పుడు మీ తెలుగు సోషల్ పుస్తకాలు ఏంటది పావి 1 పావి 2 అనేవాళ్ళు. పరిసరాల విజ్ఞానము 1, పరిసరాల విజ్ఞానము ఉన్నాయా? మీకు గుర్తుందా? దాని వెనకాల ఇంత చిన్న అట్లాగా పెట్టేసి 2 దెయ్యం బొమ్మలా వేసేవారు, కింద రాసేవారు అంటరానితనం. ఎందుకండి పిల్లలకు అది నేర్పించాలి? ఎందుకంటే పిల్లల నుంచే అంటరానితనం మొదలయ్యేది కాబట్టి. ఆ రోజుల్లో స్కూళ్ళలో ఏమనేవారట తెలుసా? రే, నువ్వు మా కులపడు కాదు, నువ్వు బయటే ఉండి, గడప బయట ఉండి నేర్చుకో. మరి అంబేద్కర్ గారు అలాంటి ఎన్నో భయంకరమైన వివక్షలు ఎదుర్కొన్నాడు కాబట్టే ఆయన వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడాడు. ఆయన అంటే చాలామందికి ఈరోజు అక్కసు. ఆయన చేసిన కృషి, ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నాలు ఈరోజు చాలామందికి మింగుడు పడట్లేదు. ఎంత మేలు చేసాడో ఆయన అర్థం కావట్లేదు. కానీ ఎందుకు ఒక అద్భుతమైన నిప్పు కణం తయారైంది? ఎందుకు పోరాడే తత్వం ఆయనలో వచ్చింది? ఎందుకో తెలుసా? చిన్నప్పుడు అణిచివేయబడ్డాడు కాబట్టి. మీరు బాగా చరిత్రనంతా గుర్తుపెట్టుకొని చూడండి. ఏ అమ్మాయి అయినా, ఏ అబ్బాయి అయినా, ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా ఎక్కడ అణిచివేయబడుతున్నాడో ఆ పురుషుడు, ఆ స్త్రీ ఖచ్చితంగా లేచి నిలబడతాడు, పోరాటం చేస్తాడు, స్ట్రాంగ్ అయిపోతాడు. చాలాసార్లు అనుకుంటాం దెబ్బలు పడుతున్నాయని. దెబ్బలు పడడం మంచిదే. ఆ దెబ్బలు ఎంత నీకు తగిలితే, ఎన్ని గాయాలు నీకు తగిలితే అంతగా నువ్వు స్ట్రాంగ్ అవుతావు. మీ వ్యక్తిగత జీవితం మీకు అది నేర్పించాలి, విశ్వాస జీవితం ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. ఆయన అంటరానోళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆశ్చర్యం ఏంటంటే తర్వాత అందరూ కూడా అలాంటి వివక్ష ఎదుర్కొన్న వాళ్ళ ఆయన హక్కును చేర్చుకున్నాడు. మీకు ఒక పర్సన్ నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు ప్రారంభం నుంచి ఆయనకి క్రైస్తవ్యంలో ముఖ్యంగా సొంత సహోదరుల మధ్య ఆయనకి సపోర్ట్ ఉందా? చెప్పండి. లేదు.
ఎందుకు లేదు? లేదని తల ఊపుతున్నారు. ఎందుకు లేదు చెప్పాలి నాకు. లేదా ఉందా అంటే లేదు లేదు అంతే అంతే. అదే ఎందుకు లేదు? నేను అడిగిన క్వశ్చన్ ఎందుకు లేదు చెప్పినానా? యోధ మతాన్ని ప్రమోట్ చేశాడు. ఆయన హింసకుడు, దూషకుడు. అలాంటి టైంలో ఆయన్ని చేర్చుకున్న వాళ్ళు ఎవరు మరి? స్టార్టింగ్లో శిష్యులందరి దగ్గరికి వెళ్ళే ముందు ఆయనని నమ్మి ఆయన మాటకు విలువిచ్చి దేవుని వలన ఇతను తాకబడ్డాడు, ఇతని హృదయము తాకబడిందని విని అతన్ని తాకిన ఫస్ట్ పర్సన్ ఎవరు? ఎనీబడి నోస్? అనని దేవుని ఆజ్ఞను బట్టి వచ్చాడు, తనంతటి తను నమ్మలే. ది సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ది సన్ ఆఫ్ కంఫర్ట్ అంటారు. అతని పేరుకు అర్థమే ఆదరణ ఇచ్చేవాడు అని. వెరీ గుడ్. బర్నబా భూమి నమ్మిచ్చేసాడంట. భూమిని వదులుకోవడం అంటే చిన్న సంగతి ఏం కాదు. భవిష్యత్తు మీద ఆశలు భయాలు ఉన్నవాళ్ళు ముందే వదులుకోలేరు. బర్నబా ఎంత త్యాగం చేయకపోతే ఆ రోజు అంత గొప్ప అద్భుతమైన, చాలా అద్భుతమైన అభివృద్ధి ఆ రోజు సంఘానికి జరిగింది. అలాంటి బర్నబా స్వీకరించాడండి పౌల్ని. అలాంటి బర్నబా స్వీకరించాడు కాబట్టి హృదయాన్ని తాకాడు. మీరు గమనించండి, అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. బర్నబా అతనిని చేర్చుకొని, బ్యూటిఫుల్ వర్డ్ అండి, మీరు చదవండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు ఆ మాట దగ్గర ఆగిపోవాలనిపిస్తుంది చాలాసార్లు. ఏంటి, ఎందుకు చేర్చుకున్నాడు? మిగతా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు పౌల్ని, బికాస్ ఆయన బతుకు అంతే మరి గతం బట్టి. దేవుడు బర్నబాని ప్రేరేపించాడు. దేవుడు హృదయాలను తాకితే అంత బాగుంటుంది ప్రియులారా. ఇందాక నేను నా ప్రసంగంలో ప్రారంభంలో చెప్పిన విలియం టిండేల్, ఓ పెద్దలారా, అధికారులారా, మీరు కనుక కొంత టైం ఇచ్చి నోరు మూసుకుని ఊరుకుంటే ఇంగ్లాండ్లో గేదెలను కాసుకునే, పశువులను కాసుకునే ఒక పిల్లాన్ని తీసుకొచ్చి దేవుని వాక్యము తాకబడే చేసి ఆ బిడ్డను నేను అనేకులకి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలబెడతా అన్నాడు. హృదయాన్ని తాకితే జీవితాలు అంత బాగుంటాయి. ఈరోజు ఇక్కడున్న మీ అందరు నేను అడుగుతున్నా, భౌతికమైన తాకిడికి మనం ఏనాడు ఆశించట్లే, మరి హృదయ తాకిడి? దేవుని వాక్యం ఇక్కడ నిలబడి సహోదరులు, సేవకుల నుంచి మీకు చెప్తున్నారంటే హృదయ తాకిడి. హృదయం మారిందా? రాతి గుండె పోయిందా? దాని ప్లేస్లో మాంసపు గుండె వచ్చిందా? ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ఎప్పుడు కూడా తోసివేసేవాడు కాదు. మీ స్థితిని చూస్తాడు, మీ గతిని మార్చుతాడు. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రేమగల తండ్రి, ఇంత గొప్ప ఉపదేశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మాతో సూటిగా నేరుగా మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. సహాయం చేయండి. మీ కృపలో తర్వాతి జరగబోయే కార్యక్రమం అంతటిని తండ్రి ఆత్మపూర్ణంగా నడిపించి మాతో సూటిగా నేరుగా మాట్లాడి స్థిరపరిచి సరిచేసి నిలబెట్టి తండ్రి నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన మనలో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.